ఓం గురుభ్యో నమః. ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుభ్యో నమః. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం. నా ఫోన్ నెంబర్ 9160216114. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం రోహిణీ నక్షత్రం గురించి తెలుసుకుందాం. రోహిణీ నక్షత్రం ఎటువంటిదంటే నక్షత్రాలల్లే కల్లా అద్భుతమైన నక్షత్రం అని పెద్దలు అంటుంటారు. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అవతల మనిషిని వశీకరం చేసుకునే దాంట్లో నైపుణ్యంగా మాట్లాడతారు. అద్భుతమైన వాగ్దాటి ఉంటుంది వీళ్ళకి. చూడ చక్కగా మాట్లాడతారు. ఎంత వినయంగా మాట్లాడతారంటే అంత వినయంగా అవతల మనిషిని బుట్టలో వేసుకున్నట్టుగా ఉంటుంది. అంత సొంపుగా మాట్లాడగలుగుతారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు. మొదటి పాదంలో జన్మించిన వారికి విపరీతమైన రాజయోగం ఉంటుంది. రెండవ పాదంలో జన్మించిన వారికి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. మూడవ పాదంలో జన్మించిన వాడికి విపరీతమైన ధనయోగం పడుతుంది. నాలుగవ పాదంలో నాలుగో పాదంలో జన్మించినా కూడా అదృష్టమే, కానీ ఒక్క పాయింట్ యాడ్నో కొంచెం ఎచ్చులు చూపిస్తాడని ఉంది. ఆ నక్షత్రం ఈ 27 నక్షత్రాలు కూడా ఎవరనేది దక్ష ప్రజాపతి కుమార్తెలు వీళ్ళందరూ కూడా అద్భుతమైన నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు. చంద్రుడికి ఇష్టమైన భార్య అయ్యమ, అందుకని శాపం కూడా ఈయనకి చంద్రుడికి తగిలింది. రోహిణీ నక్షత్రాన్ని చూసుకుంటుండ్రు, మిగతా 27 నక్షత్రాలని చూసుకోవట్లేదని. వీళ్ళు 27 మంది కుమార్తెలే కదా, దక్ష ప్రజాపతి కుమార్తెలు. అందుకని చెప్పేసి శివయ్య కాపాడుతాడు. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.